ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృప సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు సంతోష్. నెల్లూరులో ఉంటాను. నెల్లూరులో డైకస్ రోడ్ దగ్గర శాంతినగర్లో ఉంటాను. ప్రభు కృపను బట్టి గత 3 దశాబ్దాలుగా ప్రభు సేవలో కొనసాగడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. మరొక పర్యాయం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, పరోక్షంగా కలుసుకోవడానికి, ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలు కలుసుకోవడం, ప్రత్యక్షంగాను పరోక్షంగాను కలుసుకోవడం మంచిది. ఇది సహవాసం. దిస్ ఈజ్ ఫెలోషిప్. పరిశుద్ధుల సహవాసం, భక్తుల సహవాసం, దేవుని బిడ్డల సహవాసం. కాబట్టి ఈ సంతోషకరమైనటువంటి సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నూతనమైన మాసంలో, దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన దినంలో మనం ప్రభువును స్తుతిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఉన్నాం. ఈ దినమంతా దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చాలి. శాంతి టీవీలో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. కార్యక్రమం నేను వచ్చి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటాను. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం మీద సందేశాలు ఇస్తూ ఉన్నాను. ఇంకొక 4-5 సందేశాలతో ముగించేసి 21వ అధ్యాయంలోకి వెళ్ళాలనేది నా యొక్క ఆశ. తర్వాత మిగిలినటువంటి కొన్ని అధ్యాయాల్లో కవర్ చేసుకొని తర్వాత అపోస్తల కార్యం అంతా ఒక రౌండ్ వేయాలి అనేది నా యొక్క ఆలోచన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి, మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ బంధుమిత్రాదులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా దేవుని మాటలు వినాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలే కదా, వాళ్ళకి అవసరం ఏముందిలే అనుకుంటారేమో. వాళ్ళు దేవుని మాటలు వింటున్నప్పుడు వారిలో కూడా వింటున్నటువంటి వాక్యము కార్యరూపం దాల్చి క్రియాశీలకమై అది విశ్వాసం రావడానికి కారణం అవుతుంది, విశ్వాసాన్ని పుట్టిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో నిన్న మనం ఒక ఫేర్వెల్ మెసేజ్, ఒక వీడ్కోలు సందేశం, పౌలు గారి యొక్క వీడ్కోలు సందేశం. ఎఫెసీ సంఘం 3 సంవత్సరాలు తాను పరిచర్య చేసినటువంటి ఆ సంఘస్థుల్ని, వాళ్ళతో ఉన్నటువంటి అటాచ్మెంట్ని బట్టి వాళ్ళని వదిలిపెట్టిపోవడం కష్టం. కానీ తాను వదిలిపెట్టిపోవాలి, తప్పదు. తాను రోమ్కి వెళ్ళాలి. దేవుని వాగ్దాన ప్రకారం కైసర్ ఎదుట తాను నిలబడాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా యెరూషలేముకు వెళ్ళాలని ఒక ఆశ ఉంది. ఇంకా వేరు ప్రదేశాలు కవర్ చేయాలని ఆశ ఉంది. కనుక తను ఇక తప్పదు అన్నట్టుగా అక్కడి నుంచి వెడలిపోవాల్సినటువంటి సమయం వచ్చింది. అటువంటి సందర్భంలో సంఘ పెద్దల్ని పిలిచి వాళ్ళతో కొన్ని విషయాలు చెప్పాడు. వాళ్ళని ఎంపవర్ చేశాడు. వాళ్ళకి ఒక కమిషన్ ఇస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, ఇది దేవుని కృప వల్ల, నా ద్వారా, మా బృందం ద్వారా, మా సహోదరుల ద్వారా మేమంతా కలిసి పనిచేయడం వల్ల ఇలాగైంది మినిస్ట్రీ. ఇప్పటి వరకు ఇలా నిలబడింది. ప్రభువు పరలోకానికి వెళ్ళిపోయి ఇంచుమించు 24-26 సంవత్సరాలు అయింది. సంఘం జరుగుతుంది. ఈ సంఘాన్ని, ఎఫెసీ సంఘం యొక్క బాధ్యత మీది. నేను ఒక అపోస్తలుడిగా ఉన్నాను, లేదా ఒక ప్రధాన సంఘ కాపరి అనుకోండి, అలా ఉన్నాను. మీరు సంఘ పెద్దలు, మీరు చర్చ్ ఎల్డర్స్ అనగా సంఘమునకు అధ్యక్షులు. యు ఆర్ ద బిషప్స్ ఆఫ్ ది చర్చ్. కానీ మీరు ప్రాముఖ్యమైన వాళ్ళు. నేను ఒక్కడే పోయినప్పటికీ మీరున్నారుగా. యేసుప్రభు చెప్పాడు, నేను వెళ్ళిపోయినప్పటికీ మీరున్నారు కదా అనలేదు. నేను వెళ్ళిపోతే మాత్రం ఏంటి, ఆయన వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ప్రతిదీ మారిపోతుంది. ఎవ్రీథింగ్ వుడ్ బి చేంజ్డ్, ఎవ్రీథింగ్ వుడ్ బి డిఫరెంట్. కాబట్టి లెట్ ద హోలీ స్పిరిట్ కమ్. పరిశుద్ధాత్ముడు రాని, వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు
26 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి 36 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు. అదేనండి 26 సంవత్సరాలు. 34వ సంవత్సరం చర్చ్ స్టార్ట్ అయింది. ఇది AD 60లో జరుగుతుంది కనుక ఒక ఇంచుమించు 30 చిల్లర సంవత్సరాల తర్వాత జరుగుతున్న స్టోరీ. లేదంటే 26 చిల్లర సంవత్సరాల్లో జరుగుతున్న స్టోరీ. కాలమానం ఎంత అనేది కాదు, కానీ ఈ కాలం గడుస్తున్న కొద్దీ కార్యాలు ఏమవుతున్నాయి, జరుగుతున్నాయా లేదా, తరుగుతున్నాయా అని అంచనా వేసుకోవడానికి అంతవరకే. కానీ పౌలు ఎక్కడో డేట్లు మెన్షన్ చేయలేదు, పలానప్పుడు పలానా ఇయర్ పలానిది అని మెన్షన్ చేయలేదు. అలాగని ఈ రోజుల్లో వాటిని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. పౌలు చెప్తున్నట్టు మాట 20వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఆ మూల వాక్యం ఏంటంటే 33వ వచనంలో, ఎవని వెండినైనను బంగారానైనను వస్త్రములైనను నేను ఆశించలేదు. మీరు అనుకుంటున్నారేమో ఎవరిదో ఏదో తెలియకుండా, ఒకరే తెలియకుండా మరొకరిది ఆశించానేమో అని. ఒకరి వెండి ఆశించానని, బంగారం ఆశించానని, మెటీరియల్ వెల్త్ని ఆశించానని, భౌతికమైన ఆస్తిని ఆశించానని, మెటల్స్ని ఆశించానని, లోహాలను ఆశించానని, లేకపోతే వెలగలిగినటువంటి ఎక్స్పెక్ట్ చేశానని, వస్త్రాలని, లేకపోతే పట్టు వస్త్రాలు, లేకపోతే సన్నపునార వస్త్రాలు, ఇటువంటి వాటిని ఆశించాలని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు నాకు వెండి బంగారం ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు నాకు వస్త్రాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను ఎవరి దగ్గర నుంచి ఆశించలేదు. నేను ఎవరి దగ్గర పనిచేయడం లేదు, ఎవరి కింద పనిచేయడం లేదు. నేను ప్రభు దగ్గర పనిచేస్తున్నాను. ఆయన నా యజమానుడు, ఆయన నాకు ఇస్తున్నాడు. నాకు కావలసినటువంటి కరెన్సీ ఇస్తున్నాడు, నాకు కావాల్సిన క్యాష్ ఇస్తున్నాడు, నాకు కావాల్సిన మనీ ఇస్తున్నాడు, నాకు కావలసినటువంటి శాలరీ ఇస్తున్నాడు, రివార్డ్ ఇస్తున్నాడు, నాకు కావాల్సిన పాకెట్ మనీ ఇస్తున్నాడు, నాకు కావలసిన డైలీ బ్రెడ్ ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. నా జీవితంలో ఆయన యెహోవా ఈరే. అబ్రహాము దేవుడే నా దేవుడు. అబ్రహాముకి యెహోవా ఈరే అయినప్పుడు మనకు కూడా ఆయన యెహోవా ఈరేనే. అంటే ఆయన ఇలా చెప్పలేదు. ఇవన్నీ ఉద్దేశం ఏంటంటే మనం ఆలోచించాల్సిన మాట. అతని యొక్క సమర్పణ, అతని యొక్క డెడికేషన్, ఆయన యొక్క కమిట్మెంట్ చూడండి. నేను ఆశించవచ్చు కానీ ఆశించలేదు. ఎందుకు ఆశించాలి మీ దగ్గర నుంచి? కానీ మీ దగ్గర నుంచి ఆత్మీయంగా కొన్ని ఆశించాను నేను. మీరు బాప్తిసం తీసుకోవాలనో, మీరు పరిశుద్ధాత్మను పొందాలనో, మీరు సంఘంలో ఎదగాలనో, మీరు సేవలో సహకరించాలనో, మీరు ఆత్మల సంపాదకులుగా మారాలనో నేను ఆశించడంలో తప్పేం లేదుగా. మీరు సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నారు, నాకు అదే సంతోషం. ఇట్స్ ఎ గ్రేట్ జాయ్. మీ డబ్బు కాదు, మీరేదో ఇస్తారు చేస్తారు, మీరేదో దశంభాగం ఇస్తారనే సంతోషం కాదు నాకు ఇది. మీరు దశంభాగం ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని స్తోత్రం. అయినా దశంభాగం ఏంటండి? అది పాత నిబంధన లెక్క కదా. ఇచ్చేవాడు సంతోషంతో ఉత్సాహంగా ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి, వర్ధనల కొలది ఇవ్వాలి. కానీ దశమభాగం అనేటివి పాత నిబంధన విధానంలోకి, లేకపోతే లేవి క్రమం యొక్క యాజకత్వపు విధానంలోకి మనం ఎందుకు వెళ్తాం? అవసరం లేదు. నేను మీ మధ్యలో 3 సంవత్సరాలు విత్తాను, కోసుకున్నాను. ఈ 3 సంవత్సరాలు నేను ఎవరి చేయి చాపలేదు. 3 సంవత్సరాలు నేను యాచించింది లేదు, 3 సంవత్సరాలు అడుక్కుంది లేదు. ఈ 3 సంవత్సరాలు దేవుడు నాకు నమ్మదగినవాడు. ఏపీసీలో దేవుడు నమ్మదగినవాడు, తెస్సలోనికలో నమ్మదగినవాడు, బెరయలో నమ్మదగినవాడు, ఏథెన్స్లో నమ్మదగినవాడు. నేను ఎక్కడ ఉన్నా కానీ నాతో ఉన్నటువంటి దేవుడు, నాతో ఉన్నటువంటి దేవుని కృప ఎంతో నమ్మదగినది. ద గాడ్ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ విత్ మీ ఆర్ సో ఫెయిత్ఫుల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పిన మాటలు మనం ఆలోచించి సమూయేలు యొక్క ప్రవక్త అయినటువంటి సమూయేలు యొక్క సమర్పణ గురించి ఆలోచించాం. నేను ఎవరి ఎదురైనను వేరే ఏదైనా ఆశించానా? లేదా ఆశించలేదే. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను? తీసుకోలేదే. నేను ఇప్పుడు పెద్దవాడు అయిపోయాను, వృద్ధుడిని అయిపోయాను. ఇప్పుడు మీరు చెప్పండి నా మినిస్ట్రీ గురించి, నా సాక్ష్యం గురించి. సాక్ష్యాన్ని నేను కోల్పోలేదు, సాక్ష్యాన్ని కాపాడుకున్నాను. విశ్వాసం వల్ల నేను బతికాను అని పౌలు చెప్పినట్లుగా, విశ్వాసం వల్ల బతకాలి అని ఆజ్ఞాపించినట్లుగా. వీఆర్ లివింగ్ బై ఫెయిత్. పాత నిబంధన వారైనా కొత్త నిబంధన వారైనా విశ్వాసం వల్ల బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా 11 గోత్రాల వాళ్ళకి ప్రాపర్టీ ఉంది,
ల్యాండ్ డివైడ్ చేసి ఇచ్చారు. తమ దగ్గర ఉండే శత్రువుల్ని తరిమివేయడం వల్ల, వారి స్థలాలని, వారి భూములను ఆక్రమించుకోవడం వల్ల వాళ్ళు సర్వైవ్ అవుతారు. కానీ లేవీ గోత్రికుల పరిస్థితి ఏంటి? వాళ్ళు జాబ్స్ చేసుకోకూడదు, జాబ్స్ లేవు, వారికి ఉద్యోగాలు లేవు. వారికి ల్యాండ్ డివైడ్ చేసేదో టెంపరీ తలదాచుకోవడానికి ఒక 2 సెంట్లో 3 సెంట్లో స్థలం, వచ్చిన గుడిసె లేకపోతే ఇల్లు, ఇది వాళ్ళ పరిస్థితి. ఇతరులకు ఇచ్చినప్పటికీ ఈ గోత్రానికి, లేవీ గోత్రానికి ఇవ్వలేదు. అలాగని లేవీ గోత్రానికి ఏదో లోటు వచ్చిందంటే లోటు రాలేదు. పొందుకున్న వారికన్నా పొందుకోని వారే సమృద్ధిలో ఉన్నారు. వీరందరూ తీసుకొని వచ్చి లేవీ గోత్రానికి ఇచ్చారు. లేవీ గోత్రికుడు వాళ్ళకి ఇవ్వలేదు. లేవీ గోత్రికుడు ఆత్మ సంబంధమైన వాటిని ఇచ్చాడు. మిగతా 11 గోత్రాలు వాళ్ళు శరీర సంబంధమైనవి ఇచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు చెప్తున్నట్టు మాట, ఐ కమిటెడ్ మై సెల్ఫ్. ఎవరిని అడగకూడదు అనుకున్నాను, ఎవరి దగ్గర తీసుకోకూడదు అనుకున్నాను. ఇక మీరే స్వేచ్ఛార్పణలు, మీరు ఎటువంటి బలవంతం లేకుండా, ఫోర్స్ఫుల్గా కాకుండా మీరు ఫ్రీ విల్ ఆఫరింగ్స్ ఇచ్చారనుకోండి, వీఆర్ రెడీ టు టేక్, అంతవరకే. కానీ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే, చేయాల్సిందే అనేటువంటి లీగలిస్టిక్ గివింగ్ అనేది బ్లెస్సింగ్ కాదు. లవ్తో కూడుకున్నటువంటి గివింగ్ బ్లెస్సింగే. కానీ అమ్మో ఇవ్వాలి కదా, నేను 3,000 ఇవ్వాలంట, 4,000 ఇవ్వాలంట, 5,000 ఇవ్వాలంట, అందరికీ ఫ్యామిలీకి ఒక 1,000 రూపాయలు చొప్పున, 2,000 చొప్పున వేశారండి. దేవుని స్తోత్రం. అలా కానీ కాదు. మీరు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఇచ్చే కార్యం కూడా ప్రేమతో చేయండి. సంతోషంగా ఇవ్వండి. ఎవరో ఒత్తిడి చేశారు, ఎవరో మాటిమాటికి అడిగారు, టీవీలో మాటిమాటికి చెప్పారు, లేకపోతే గూగుల్ పే నంబరు, ఫోన్పే నంబర్ పెట్టారు, పేటిఎం నంబర్ పెట్టారు, క్యూఆర్ కోడ్ పెట్టారు. దీన్ని బట్టి మనం ఇచ్చేద్దాంలేండి, ఏం చేద్దాంలేండి అని కాదు. ఒకవేళ మీకైనా ప్రేరేపణ కలిగితే ఇవ్వండి, అంతవరకే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాల్లో విశ్వాసాల దగ్గర నుంచి డబ్బులు రావడం చాలా కష్టంగా ఉంది. కారణం ఏంటంటే ఎవరి బాధ్యతలు వాళ్ళకి, ఎవరి పనులు వాళ్ళకి. పిల్లల చదువులు చదివించుకోవాలి, ఎంత ఎడ్యుకేషన్ ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది. విద్య వ్యాపారంగా మారిపోయిన రోజుల్లో ఉన్నాము. ఉచిత విద్య లేదు, లక్షలు కట్టాల్సిన పరిస్థితి. చూసారా? పిల్లల చదువులు అనగానే మనకు ఎంతో భారంగా ఉంటుంది. అంటే వాళ్ళు తెచ్చి చర్చ్కి ఎవ్రీ వీక్ వచ్చి చర్చ్కి తెచ్చి ఇవ్వాలన్న వాళ్ళ మీద అధికమైన భారం మోపడం మంచిది కాదేమో అనిపిస్తుంది. సమయంలో తన సమర్పణ గురించి తెలియజేశాడు, ఐఎమ్ కమిటెడ్ మై సెల్ఫ్. రెండవదిగా ఎలీఫస్ చెప్పాడు, ఎందుకండి ఈ బంగారం దేనికండి, ఈ వెండి దేనికండి, వీటిని పారేయండి, దూరంగా పారేయండి. ఏటి రాళ్ళలో రాయిగా భావించి రాయిగా విసిరివేసేయి. ఆభరణాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. త్రో దెమ్, క్యాష్ దెమ్ ఆల్ యువర్ ప్రెషస్ థింగ్స్, యువర్ సిల్వర్ అండ్ గోల్డ్. మీ వెండి బంగారాన్ని పారేసేయండి. అప్పుడు ఏదైనా జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుంది. సర్వశక్తుడు నీకు వెండిగా ఉంటాడు. ద ఆల్మైటీ వన్, హీ వుడ్ బికమ్ యువర్ సిల్వర్, యువర్ ప్రెషస్ గోల్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బంగారంగా మారిపోడు. ఆయన తన బంగారు మనస్తత్వాన్ని, శ్రేష్టమైనటువంటి మనస్తత్వాన్ని నీ పట్ల కనపరుస్తాడు, వ్యక్తం చేస్తాడు అని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. తర్వాత పేతురు చెప్పిన మాట, వెండి బంగారాలు మా దగ్గర లేవండి, సారీ, వీ కాంట్ గివ్ ఎనీథింగ్ మోర్ దాన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ అవర్ ట్రెషర్, దట్ ఈస్ అవర్ సిల్వర్, దట్ ఈస్ అవర్ గోల్డ్. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. ఓ భిక్షగాడా, ఓ సహోదరుడా, ఓ ఫైనాన్షియల్లీ ఛాలెంజ్డ్ మ్యాన్, పుట్టిన మొదలుకొని కుంటివాడైనటువంటి సోదరుడా, దివ్యాంగుడైనటువంటి సోదరుడా, వీ డోంట్ హ్యావ్ మనీ. మేబీ ఐఎమ్ ద అపోజల్ ఆఫ్ ద చర్చ్. దేవాలయం నుంచి విడిపోయినటువంటి చర్చ్ యొక్క హెడ్ని కావచ్చు. బట్ ఐఎమ్ సారీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ, వీ డోంట్ పొసెస్ ఎనీ మనీ, వీ డోంట్ పొసెస్ ఎనీ గోల్డ్ ఆర్ సిల్వర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాంక్ అకౌంట్స్. మేమేదో దాచుకోవడం లేదు, మేము రేపటి గురించి ఆలోచించి ఇప్పుడేదో దాచుకునే ప్రయత్నాలు మేము చేయడం లేదు. గాడ్ ఈజ్ ఫీడింగ్ us, God is giving us daily, our daily bread. That's why we are worrying. We are not worrying about silver and gold.
నీ వెండి నీతో కూడా నశించును గాక. బ్రదర్ సైమన్, నీ వెండి నీతో కూడా నశించును గాక అని పేతురు చెప్పిన మాటలు అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో చివరిగా పౌలు చెప్పాడు, నేను ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించలేదు. మీరు ఇచ్చారా స్తోత్రం. మీరు ఇవ్వలేదని సనిగి గొనిగి మీ మీద మీకు వ్యతిరేకంగా మాట్లాడమంటే లేదు. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. దేవుని స్తోత్రం. అట్టి సమర్పణ భావంతో మనం ముందుకు సాగుదాం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృప సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. But whether I live or die is not important. For I don't esteem my life as an indispensable. Stotra. I don't consider my life worth a single word. That is, Paul viewed his life as not worth mentioning. We don't need to see ourselves as precious in our eyes, for they are precious in the eyes of the Lord Jesus, and that must be enough. It is more important for me to fulfill my destiny and to finish the ministry my Lord Jesus has assigned to me, which is to faithfully preach the wonderful news of God's grace. దేవుని యొక్క కృపకు సంబంధించినటువంటి శుభవర్తమానాన్ని ప్రకటించడము అనేటువంటి ఆ పనిని నమ్మకంగా పని నేను చేయాలి. దానికోసం నేను పిలువబడ్డాను. దట్స్ మై అసైన్మెంట్, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ, దట్స్ మై విజన్ ఆర్ దట్స్ మై మిషన్. But whether I live or die, I don't care. If I'm living, that's okay. If I die, that's okay. Both are same to me. Is not important. Then what is important? Living or dying is not important. Serving is important to me. For I don't esteem my life as indispensable. I don't esteem my life. Consider my life as a valuable or precious thing. Many people died. I will also die. చాలా మంది చచ్చిపోయారు, నేను చచ్చిపోతాను. ఇందులో నాకు గొప్పతనం ఏముంది? లేదా నేనేదో గొప్పవాడిని నేను అనుకోవడం లేదు. అందరూ చచ్చిపోయినట్టే సర్వలోకల మార్గములో నేను వెళ్ళవలసిన వాడిని. ఐఎమ్ నాట్ స్పెషల్ మ్యాన్, ఐఎమ్ నాట్ విఐపి అన్నట్టుగా చెప్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాట, నా పరుగును నేను, దేవుని స్తోత్రం. చదువుతున్నాను, నేను మరలా చదువుతున్నాను. 24వ వచనంలో రాయబడిన మాట, స్తోత్రం. అయితే దేవుని కృప సువార్తను గూర్చినటువంటి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, అదే కాకుండా నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను, దమస్కస్ గేట్ దగ్గర లేకపోతే ఇంకెక్కడో ఎక్కడో తుదముట్టింపవాలని, ఐ టు ఫినిష్ మై రేస్, ఫినిష్ మై మినిస్ట్రీ, అకంప్లిష్ మై మినిస్ట్రీ. నా ప్రాణమును నా ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. అది ఆయన చెప్పిన మాటలు. దేవుని స్తోత్రం. ఆయన పరుగు గురించి, పౌలు యొక్క పరుగు గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. వాడుక భాషలో చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. నా జీవితాన్ని నేను లెక్క చేయను. ఐ డోంట్ కేర్ మై లైఫ్. కానీ ఈ పరుగు పందెం ముగించి, ఈ పరుగు పంద్యాన్ని ముగించి, నా ఎదుట ఉంచబడిన పరుగు పంద్యాన్ని ఓపికతో పరిగెత్తి, యేసు ప్రభు చెప్పిన ఈ కార్యాన్ని పూర్తి చేస్తే చాలు. యేసు ప్రభు చెప్పినటువంటి ఈ కార్యాన్ని పూర్తి చేయాలండి, అది చాలండి నాకు. అదే 10,000 చాలు. దేవుని అనుగ్రహాన్ని గురించి చెప్పే సువార్తను ప్రకటించడమే దేవుని యొక్క అనుగ్రహాన్ని గురించినట్టు సువార్తను చెప్పేటువంటి ఆ విధానంలో నా కర్తవ్యం. దట్ ఈస్ మై మిషన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరుగు, దేనికి మన పరుగు? బైబిల్లో పరిగెత్తిన వాడు ఉన్నారు. గేహజీ పరిగెత్తాడు. దేనికి? ఏదో సంపాదించుకోవాలని పరిగెత్తాడు. తప్పిపోయిన కుమారుని తండ్రి పరిగెత్తాడు తన కుమారుణ్ణి మెడ మీద పడి ముద్దు పెట్టుకోవడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రకరకాల పరుగులు ఉన్నాయి, మనం వాటన్నిటిలోకి వెళ్ళలేదు. కానీ పౌలు చెప్పినటువంటి పరుగు గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. దేనికి పరుగు? వై ఐఎమ్ రన్నింగ్? తన ఎదుట ఉంచబడినట్టు పరుగు పందెంలో ఓపికతో, అవమానం నిర్లక్ష్యం చేసి ఆనందం కొరకు అని రాయబడిన మాటలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాక్ష్యమిచ్చుటయందు నా పరుగు ముగించాలి.
సాక్ష్యం ఇస్తూ పరిగెడుతున్నాను నేను. మై రన్నింగ్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ మై రన్ ఈజ్ టు టెస్టిఫై. సాక్ష్యం ఇచ్చుటేందు మన పరుగును మనం పరిగెత్తాలి. పరిగెత్తి ఒక గమ్యస్థానం చేరుకుంటాం. అలాగే ఒకవేళ విశ్వాసి అటు ఇటు ప్రయత్నం చేసి దేవుడెవరు ఏంటి సత్యం తెలుసుకోవాలి అనేటువంటి ఆ పరుగు చేస్తున్నట్టయితే ఒక జ్ఞానోదయం వైపుగా వాళ్ళు వచ్చేస్తారు, ఎన్లైట్మెంట్ వైపుగా వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకు సత్యం అర్థమవుతుంది, వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తారైతే. నిజ దేవుడెవరు అని వెతుకుతూ మతాలన్నీ వెతుకుతూ మతాల్లో ఏమన్నా ఉందా అని ప్రయత్నం చేస్తూ వెతికేటువంటి వాళ్ళు ఒకరోజు సత్యాన్ని కనుగొంటారు, సత్యమైన దేవుణ్ణి కనుగొంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పరుగు దేనికి? పందెం అనేక మంది పరిగెత్తారు కానీ బహుమానం గాను ఒకరికే. అందరికీ బహుమానం ఇవ్వలేము, ఒకరికే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బహుమానము పొందినట్లుగా మనం పరిగెత్తాలని దేవుని వాక్యం రాయబడింది. ఒకటి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగు. రెండవది అపోస్తుల కార్యం 20 అధ్యాయంలోనే 24వ వచనం చూడాల్సిన అవసరం లేదు, అదే మూలవాక్యం కనుక అక్కడ రాయబడింది. సేవను పూర్తి చేయడానికి, టు ఫినిష్ మై మినిస్ట్రీ, టు ఫినిష్ మై వర్క్ ఆన్ ఎర్త్. ప్రభువా, ఓ తండ్రి, నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా ముగించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను పనిని ముగించాను కాబట్టి send your servants or send someone to check with the result of the run. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది మనం ఆలోచిస్తున్న మాట సేవను పూర్తి చేయడానికి. అతడు తన సేవా దినములు పూర్తి చేసినప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. డ్యూటీ దిగాడు ఆయన. మనం కూడా ఒకరోజు డ్యూటీ దిగుతాం. నేను డ్యూటీ దిగుతాను. 30 సంవత్సరాలుగా డ్యూటీలో ఉన్నాను, ఆన్ డ్యూటీలో ఉన్నాను. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచిననైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్ననైనను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను. దేనినో ఒకదాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాను, పట్టుకోవాలని పరిగెడుతున్నాను. ఐ షుడ్ క్యాచ్ సంథింగ్. ఇది వరకు నేను గెలిచారని, మీరు బాగా ప్రసంగం చేస్తారండి, మీరు బాగా పాడతారండి, మీరు పుస్తకాలు రాశారండి లేదా పత్రికలు రాశారండి అని ఎవరైనా చెప్పినప్పుడు ఏదో నేను సాధించాలని, ఎలగబెట్టాలని, ఉద్ధరించాలని నేను అనుకోవడం, నేను గెలిచితేనే అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి అయిపోయాను, ఐ బికమ్ పర్ఫెక్టెడ్ మ్యాన్, పర్ఫెక్ట్ అయిపోయానని నేను అనుకోవట్లేదు. నేను పూర్తి చేయలేదు, పరిపూర్ణుని కాలేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితునో, దేవునికి స్తోత్రం. నేను దేని నిమిత్తం, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో యేసు పట్టుకున్నాడు. పాత జీవితం చేయడానికి కాదు యేసు నన్ను పట్టుకుంది, ఒక కొత్త జీవితం చేయడానికి యేసు నన్ను పట్టుకున్నాడు. ఏ ఉద్దేశంతో క్రీస్తు యేసు నిమిత్తం నేను పట్టబడుతునో దానిని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను. I admit that I have not yet acquired the absolute fullness that I am pursuing. నేను వెతుకుతున్నటువంటి ఆ సంపూర్ణమైనటువంటి ఆ పరిపూర్ణతను నేను ఇంకా సాధించలేదు. But I run with passion into his abundance so that I may reach the purpose for which Christ laid hold of me. దేవుని స్తోత్రం, హల్లెలూయా. టు మేక్ మీ హిస్ ఓన్. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ సద్దర్శన నెరవేర్పు కోసం నేను పరిగెడుతున్నాను, దాన్ని పట్టుకోవాలని, ఆ దర్శనాన్ని పట్టుకోవాలని. ఐఎమ్ రన్నింగ్ టు క్యాచ్ దట్ విజన్, టు క్యాచ్ దట్ ఫైర్. ఆ దర్శన అగ్నిని పట్టుకోవాలని నేను పరిగెడుతున్నాను. నేను డబ్బు కోసం పరిగెత్తడం లేదు, స్త్రీల కోసమో లేకపోతే ఆహారం కోసం, మరి దేని కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం. నో, మై రన్ ఈజ్ టు గ్రాస్ప్ ద పర్పస్ ఆఫ్ మై కాలింగ్.
ఆ పిలుపు యొక్క ఉద్దేశం, ఆ పిలుపు యొక్క రహస్యం ఏంటో నేను తెలుసుకోవాలి. చాలామంది పట్టుకున్నాం అనుకుంటున్నారు, చాలామంది గెలిచాం అనుకుంటున్నారు. వాళ్ళతో నాకు సంబంధం లేదు. బట్ మై డిజైర్ ఈస్ ఆ సద్దర్శనాన్ని పట్టుకోవాలి. ఐ షుడ్ క్యాచ్ దట్ విషన్. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాట. కాబట్టి నేను గురి చూడని వాని వలనే కాదు, గురి చూస్తున్న వాని వలనే. గురి నా కళ్ళ ముందు ఉంది. సదాకాలము నేను ఒక గురి నిలుపుకొని ఉన్నాను. సదాకాలము యెహోవాను నా గురిగా నిలుపుకొని ఉన్నాను. నేను గురి చూడని వారి వలే కాదు, గురి చూస్తున్న వాడి వల్లే. గమ్యాన్ని, డెస్టినేషన్ని నేను చూస్తూ పరుగులెడుతున్నా నేను. స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించినట్లయితే బహుమానము పొందాలని. ఏ బహుమానం? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది. చూడాల్సిన అవసరం లేదు. అక్కడ రాయబడింది, పరిగెత్తే వారందరూ క్షయమైన దానికోసం, క్షయమైన కిరీటం కోసం, క్షయ బహుమతుల కోసం ప్రాకులాడతారు. నేనైతే అక్షయమైనటువంటి దానికోసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ mortal rewards, but I'm different. I'm running against them. I'm running against the tide. I'm running. Since 25 years or 30 years, I'm running. For what? To receive that reward. స్వర్గ ప్రతిఫలాన్ని పొందుకోవాలని నేను పరిగెడుతున్నాను. బహుమానం పొందాలని. దేవుని స్తోత్రం. యేసును పొందుకోవాలని. నేనే నీకు అత్యధికమైన బహుమానం అబ్రహాం అని దేవుడు అబ్రహాముతో చెప్పినట్లుగా అత్యధికమైన బహుమానం. కాబట్టి ఈ సేవలో, సాక్ష్యం ఇచ్చే విషయంలోనూ, సేవను పూర్తి చేసే విషయంలోనూ, సద్దర్శనాన్ని పట్టుకునేటువంటి విషయంలోనూ, స్వర్గపు ప్రతిఫలాన్ని పొందుకునే విషయంలో మన పరుగులో మనం ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.